వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతా ఉన్నాం. సో జనవరి 2025కి సంబంధించినటువంటి అంశాలు, దీనిలో జాతీయ అంశాలను మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే మహాకుంభమేళ 2025 న్యూస్లో ఉంది. సో దీని గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మహాకుంభమేళ అనేటువంటిది ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహిస్తారండి. ఓకేనా? ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం. సో మళ్ళీ ఈ మహాకుంభమేళ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే ఈ జనరేషన్లో మనం చూడడం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ఫాస్టెడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మహాకుంభమేళ అనేటువంటిది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే మహాకుంభమేళ కాకుండా దీనిలో ఇంకొక మేళ ఉంటుంది. దాన్ని మనం కుంభమేళ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ కుంభ మేళగా చెప్తాను. సో కుంభమేళ అనేటువంటిది మాత్రం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో 12 కుంభమేళాలు కలిపితే 12 కుంభమేళాలు కలిపితే మహాకుంభమేళ అవుతుంది. సో 12 ఎంతండి? 144 సంవత్సరాలు. దీని గురించి మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే మైథాలజీ పరంగా పురాణాల ప్రకారం ఏంటి అంటే ఈ దేవతలు రాక్షసులు వీళ్ళందరూ కూడా నదిని వారు అమృతం కోసం చిలకరిస్తున్నటువంటి సందర్భాన దాంట్లో సంబంధించి ఈ అమృతం అనేటువంటిది కొన్ని ఒక 4 ప్లేసెస్లో పడింది అని చెప్తూ ఉంటారు. సో ప్లేస్ ప్రయాగరాజ్ అనేటువంటి ఒక ప్లేస్, హరిద్వార్ అనేటువంటి ఒక ప్లేస్, ఉజ్జయిని అనేటువంటి ఒక ప్లేస్, నాసిక్ అనేటువంటి ఒక ప్లేస్లో. సో ఈ 4 ప్రాంతాల్లో ఈ యొక్క సముద్రాన్ని చిలకరిస్తున్నటువంటి సందర్భాన అమృతం అనేటువంటిది 4 ప్రాంతాల్లో పడింది, 4 ప్లేసెస్లో పడింది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదులలో పడింది అనేటువంటి ఒక పౌరాణికాల్లో మనకి చెప్తూ ఉంటారు. సో అందుకోసమే ఈ ప్రాంతాల్లో 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అట్లా మరి ఈ 144 ఇయర్స్ సంబంధించి ప్రయాగరాజ్లో ఈ కుంభమేళ అనేటువంటిది మహాకుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు కూడా మహాకుంభమేళకు సంబంధించినటువంటివి జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కూడా. ఓకే. సో అయితే ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఈ ప్రయాగరాజ్ అనేటువంటి ప్లేస్ ఏదైతే యూపీలో ఉత్తరప్రదేశ్లో ఉందో ఇక్కడ 3 నదుల యొక్క సంగమంగా మనం చెప్పుకోవచ్చు. సో దానిని త్రివేణి సంగమం అంటాం. త్రివేణి, 3 అంటే 3, వేణి అంటే వాటర్, ఓకే, రివర్స్ చెప్తుంటాం. సో 3 నదుల యొక్క సంగమంగా ప్రయాగరాజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ 3 నదులు మనం చూసుకుంటే గంగా, యమున, సరస్వతి. యాక్చువల్గా చెప్పాలి అంటే గంగా నది, యమునా నదిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రయాగరాజ్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఈ గంగా యమున 2 నదుల యొక్క సంగమం కల్పిస్తూ ఉంటుంది. బట్ సరస్వతి అనేటువంటి నది యొక్క మనకు కనిపించదు. బట్ పౌరాణ ప్రకారం ఏంటి, మైథాలజీ ప్రకారం ఏంటి అంటే సరస్వతి అనేటువంటి ఒక నది ఒక శాపం వలన అదృశ్యమైంది. అందుకోసమే సరస్వతి అనేటువంటి ఒక నది మనకు కనిపించటలేదు. బట్ ఇంటర్నల్గా నది అనేటువంటిది ఉంది, రివర్ అనేటువంటిది ఉంది. బట్ మానవులకు ఆ సరస్వతి నదికి ఉన్నటువంటి శాపం ద్వారా కనిపించడం లేదని చెప్పేసి మైథలాజికల్ బుక్స్ అనేటువంటివి చెప్తా ఉన్నాయి. బట్ యాక్చువల్గా మీరు ప్రయాగరాజ్ వెళితే కనుక ఈ 2 నదుల యొక్క సంగమాన్ని మీరు చూడవచ్చు. సరస్వతి నది సంగమం కనిపించదు, బట్ అది ఇంటర్నల్గా జరుగుతుంది అనేటువంటి ఒక మైథాలజీ చెప్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. బట్ దీనిలో భాగంగా ప్రభుత్వము ఏం చేస్తూ ఉంది అంటే కళాగ్రామ్ అనేటువంటి ఒక ప్లేస్ని ఏర్పాటు చేశారు. అర్థమైందా? సో కళాగ్రామ్ అనేటువంటి ఒక ప్లేస్ని ఏర్పాటు చేసేవారు. ఎక్కడ? ఇదే ప్రయాగరాజ్లో ఏర్పాటు చేసి ఇదొక వెన్యూ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోటో మీకు కనిపిస్తుందా? ఇదొక వెన్యూ అనమాట, కట్టడం కట్టి ఇక్కడ భారతదేశం యొక్క విశిష్టత ఏంటి, భారతదేశంలో మైథలాజీ ఈ యొక్క పురాణాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. సో దీనిలో మనకి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, మ్యూజియంస్ ఉన్నాయి, స్క్రీన్స్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో ఆ కంప్లీట్గా ప్లేస్ని కళాగ్రామ్ అనేటువంటి ఒక ప్లేస్తో పిలుస్తూ ఉన్నాం. సో భారతదేశం యొక్క విశిష్టతను, భారతదేశంలో ఉన్నటువంటి వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను, గ్రంథాలను, తాళపత్ర గ్రంథాలను ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు. ఇంకొక అంశం ఇందస్ వాటర్ ట్రీటీ అంటాం. సో ఇందస్ వాటర్ ట్రీటీ ఇది న్యూస్లో ఉంది.
అంటే ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక అంశాన ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది న్యూస్లో కనిపిస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాలను నేను మీకు తెలియజేస్తా. భారతదేశంలో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అండి? 15వ తేదీన ఆగస్టు నెలలో 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ రోజు కంటే ఒక రోజు ముందున 14 ఆగస్టున 1947లో పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. అంటే ఈ రెండు ప్రాంతాలు కూడా పాకిస్తాన్ అయినా భారతదేశమైనా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో కలిసి ఉండేవి. సో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా రెండు దేశాలుగా విడిపోవడం జరిగింది. ఇస్లామిక్ రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్లామిక్ మెజారిటీతో పాకిస్తాన్, హిందూ మెజారిటీతో ఇండియా ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి నదులు ఉన్నాయి. కొన్ని నదులు ఇక్కడ ఉన్నటువంటి నది ఫర్ ఎగ్జాంపుల్ ఇందస్ అనేటువంటి ఒక నది ఏదైతే ఉందో ఈ నది అనేటువంటిది పాకిస్తాన్ ప్రాంతానికి కూడా అంటే లైక్ భారతదేశంలో ఉండి భారతదేశం నుంచి పాకిస్తాన్ ప్రాంతానికి దాని యొక్క నది యొక్క ప్రవాహం అనేటువంటిది ఉంది. దాంతోపాటు భారతదేశంలో కూడా నది యొక్క ప్రవాహం అనేటువంటిది ఉంది అండి. ఓకేనా? సో దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య డిస్ప్యూట్స్ అనేటువంటి వచ్చినటువంటి సందర్భాన ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మీడియేటర్గా వచ్చి వీళ్ళు ఏం చేశారు అంటే ఇందస్ నదికి ట్రిబ్యూటరీస్గా ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులను రెండు దేశాలకు పంపకం చేశారు. ఏ విధంగా అంటే లైక్ ఇప్పుడు ఇందస్ నదికి మనకి ఇందస్ నదిలో ఇందస్, జీలం, చీనాబ్ అనేటువంటి నదులు టోటల్గా మనకి ఇందస్ నదిలో ట్రిబ్యూటరీస్గా ఉపనదులుగా టోటల్గా 6 వర్గీకరణ చేసి అవి ఇందస్సు, జీలము, చీనాబ్ అని, దాని తర్వాత రవి, బియస్, ఓకేనా, దాని తర్వాత సట్లెజ్ అనేటువంటి ఒక నది అండి. ఓకేనా, కింద రాస్తున్నా. సో రవి, బియస్, సట్లెజ్ అనేటువంటి నదులు. సో ఈ విధంగా నదులను వర్గీకరణ చేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇందస్ని, జీలాంని, చీనాబ్ అనేటువంటి నదులు పైన హక్కులను పాకిస్తాన్ దేశానికి ఇచ్చారు అండి. దాని తర్వాత రవి, బిఎస్, సట్లెజ్ అనేటువంటి నదుల పైన పూర్తి హక్కులను భారతదేశానికి ఇవ్వటం జరిగింది. అయితే వాళ్ళు డివైడ్ చేసినటువంటి సందర్భాన వాళ్ళు ఏమన్నారు అంటే ఈ వాటర్ ఏ విధంగా షేర్ అయింది అంటే ఇందస్, జీలం, చీనాబ్ నదిలో ఉన్నటువంటి వాటర్ టోటల్ పర్సంటేజ్ మనం చూసుకుంటే 80% అండి. మరి భారతదేశానికి ఎంత పర్సంటేజ్ వాటర్ వస్తుంది? కేవలం 20% వస్తుంది. అర్థమైందా? సో ఇందస్ రివర్ని ఉపనదులను వాళ్ళు డివైడ్ చేసేటప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 80% యొక్క వాటర్ ఏమో పాకిస్తాన్కి వెళ్ళే విధంగా 20% వాటర్ ఏమో భారతదేశానికి వచ్చే విధంగా వాళ్ళు డివైడ్ చేశారు. నథింగ్ బట్ ఫ్లోస్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, ఈ నదులేమో అడిపోతూ ఉన్నాయి. ఇందస్, జీలం, చీనాబ్ ఏమో పాకిస్తాన్కి పోతూ ఉన్నాయి. మిగిలినటువంటి 3 నదులు రవి, బిఎస్, సట్లెజ్ ఏమో భారతదేశానికి వస్తూ ఉన్నాయి. సో ఆ ఫ్లోని బట్టి వాళ్ళు డివైడ్ చేశారు. సో టోటల్గా 20% వాటర్ ఏమో మనకు వస్తుంది, 80% వాటర్ ఏమో పాకిస్తాన్కి పోతూ ఉంది. ఓకేనా, సో ఇంకొక కండిషన్ ఏం పెట్టారు అంటే 80% ఆఫ్ వాటర్లో భారతదేశము డ్రింకింగ్ పర్పస్ కోసము, ఇరిగేషన్ పర్పస్ కోసము, హైడ్రో ఎలక్ట్రిసిటీ పర్పస్ కోసము. క్లియర్ కదా? సో 80% ఆఫ్ వాటర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూస్ చేసుకోవచ్చు. సో దేనికోసం యూస్ చేయవచ్చు అండి? ఆ వాటర్ని ఇరిగేషన్ కోసం. సో సేద్యానికి ఆ 80% వాటర్లో మనం వాడవచ్చు. పవర్ జనరేషన్, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆ వాటర్ని మనం ఉపయోగించవచ్చు. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్, సో నేషనల్ వాటర్ వేస్ట్ని నిర్మించడానికి కూడా ఆ వాటర్ని మనం ఉపయోగించుకోవచ్చు. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్. వరల్డ్ బ్యాంకే చెప్పింది కదా, పాకిస్తాన్ కూడా సైన్ చేసింది కదా ఆ టైంలో మనకి ఇండియా తరపున జవహర్లాల్ నెహ్రూ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. పాకిస్తాన్ తరపున పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ పైన సైన్ చేశారు. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్. అయితే మరి మనము ఆ నీటి ద్వారా పవర్ జనరేషన్ చేయాలంటే ఏం చేయాలి? నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? వాట్ వీ హ్యావ్ టు డూ? టర్బైన్స్ రన్ చేయాలి. టర్బైన్స్ రన్ అవ్వాలంటే ఏం కావాలి? వాటర్ అనేటువంటిది ఎత్తు నుంచి పడుతూ ఉండాలి. అర్థమైందా? పడాలంటే ఏం చేయాలి? ఎత్తు నుంచి వాటర్ వచ్చి పడాలి టర్బైన్స్ మీద అంటే ఏం చేయాలి? ప్రాజెక్టులను నిర్మించాలి. మరి అంతే కదా. ఇప్పుడు ఇరిగేషన్ పవర్ జనరేషన్ చేయొచ్చు అన్నారు.
సో నీటి నుంచి మనం పవర్ జనరేషన్ ఎట్లా చేయగలం? అక్కడ టర్బైన్స్ పెట్టడం, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ నిర్మించడమే కదా. సో నిర్మించాలంటే డ్యామ్స్ కావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామ్స్ని మనము ఇక్కడ లైక్ కిషన్ గంగా డ్యామ్ని అండ్ రాట్లీ డ్యామ్ని నిర్మిస్తూ ఉన్నాం. సో నిర్మిస్తూ ఉంటే పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఏం చేసింది అంటే ఇది లైక్ గైడ్ లైన్స్లో ఇండస్ వాటర్ ట్రీటీ 1960 అంటే లైక్ 1960 సెప్టెంబర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి గైడ్ లైన్స్ వ్యతిరేకం అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ దగ్గర కంప్లైంట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. చేసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఒక న్యూట్రల్ పర్సన్ని జడ్జిగా నియమించి ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వగా ఫైనల్గా ఆ పర్సన్ ఏం చేశారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని జడ్జిమెంట్ ఇచ్చారు అంటే ఏదైతే భారతదేశము ఈ నదుల పైన కిషన్ గంగా అదేవిధంగా రాట్లీ అనేటువంటి పవర్ ప్రాజెక్ట్స్లను నిర్మిస్తూ ఉందో ఇది కంప్లీట్గా చట్ట ప్రకారం ఇది చేస్తూ ఉంది అని చెప్పారండి. అంతే కదా. సో చెప్పిన తర్వాత అది డెసిషన్ వచ్చింది. అందుకోసం ఇది ఈ అంశం అంతా కూడా న్యూస్లో ఉంది. ఓకే, క్లియర్ కదా. సో ఫైనల్గా ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది ఏ నదులకు సంబంధించింది? ఇండస్ నదులు. సో దీనిలో పాకిస్తాన్కి వెళ్తున్నటువంటి నదులు ఏమేమి? ఇండస్, జీలము, చీనాబు. భారతదేశానికి చెందినటువంటి నదులేవి? రవి, బిఎస్, సట్లెజ్. సో ఈ 80% ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దీనిని ఏ అంశాలకు భారతదేశం ఉపయోగించుకోవచ్చు? ఇరిగేషన్ పర్పస్, పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు. సో ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ భారతదేశం ఏ ప్రాజెక్టులను కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది? కిషన్ గంగా అండ్ రాట్లీ అనేటువంటి ప్రాజెక్టులను కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. దాని తర్వాత ఇటీవల మనకి టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే అరేంజ్ ది ఇండస్ రివర్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని అడిగారు. అర్థమైందా? సో అరేంజ్ ది ఇండస్ రివర్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని చెప్పేసి అడిగారు కాబట్టి సో అది కూడా ఆ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చెప్తాను. సో అరేంజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది: ఇండస్, జీలము, చినాబు, రవి, బిఎస్, సట్లెజ్. సో ఇది సీక్వెన్స్ అండి. నార్త్ నుంచి సౌత్కి ఈ విధంగా రివర్స్ యొక్క అరేంజ్మెంట్ ఉంది. సో దీన్ని మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు. ఓకేనా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ మనకి 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి కామ్య కార్తికేయన్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి 7 సమిట్స్ యొక్క అధిరోహణ వారు చేయడం జరిగింది. ఓకేనా. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి శిఖరాలను 7 శిఖరాలను తను ఎక్కారు. అధిరోహించడం అంటే ఎక్కారు. వారి పేరే కామ్య కార్తికేయన్. ఓకేనా. సో 17 ఇయర్స్ గర్ల్ అనమాట. సో లైక్ మరి తను అధిరోహించినటువంటి మౌంటైన్స్ కనుక మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా కాంటినెంట్కి చెందినటువంటి మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా దేశంలో అత్యంత ఎత్తైనటువంటి ప్లేస్ అండి. ఓకేనా. సో మౌంట్ కిలిమంజారో తాంజానియా దేశంలో ఉంటుంది. యూరోప్ కాంటినెంట్లో మౌంట్ ఎల్బ్రస్ సో రష్యా దేశంలో ఉంటుంది. ఆస్ట్రేలియాలో మౌంట్ కోసికోస్గో ఆస్ట్రేలియా దేశంలో. సౌత్ అమెరికా కాంటినెంట్ నుంచి మౌంట్ అకోన్కాజుగా అర్జెంటీనా. నార్త్ అమెరికా నుంచి మౌంట్ దెనాలి యుఎస్ఏలో. అండ్ ఆసియా నుంచి మౌంట్ ఎవరెస్ట్ నేపాల్. ఓకే. నెక్స్ట్ అంటార్క్టికా నుంచి మౌంట్ విన్సన్ అంటార్క్టికా ప్రాంతంలో. సో ఈ ప్రాంతాలను ఈ మౌంటైన్స్ను అధిరోహించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో వీరు ముంబై ప్రాంతానికి చెందినటువంటి వారు. అంటే యాక్చువల్గా వీళ్ళు పుట్టు పర్వతాలన్నీ కూడా తమిళనాడుకు చెందినటువంటివే. సో వీరు యాక్చువల్గా మనకి ముంబైలో నావీ చిల్డ్రన్ స్కూల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. సో స్కూల్ తరపున వారు వెళ్ళటం జరిగింది. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇంకొక అంశం ఇక్కడ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 అనేటువంటిది జరుగుతూ ఉంది అండి. ఓకేనా. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 అనేటువంటిది జరిగింది. ఎక్కడ జరిగింది? కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగింది. అయితే దీనిలో ఇక్కడ సరళ ఏవియేషన్ అనేటువంటి ఒక కంపెనీకి చెందినటువంటి ఒక హెలికాప్టర్ని తీసుకొచ్చారు అండి. ఓకేనా. సో లైక్ సరళ ఏవియేషన్ అనేటువంటి ఒక కంపెనీ వాళ్ళు ఒక హెలికాప్టర్ని తీసుకొచ్చారు. ఆ హెలికాప్టర్ దేంతో నడుస్తుందో తెలుసా? ఎలక్ట్రిసిటీతో అండి. సో విద్యుత్తో నడిచేటువంటి
సో విద్యుత్తు నడిచేటువంటి ఒక హెలికాప్టర్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాన్ని ఎక్స్పోలో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. దాని యొక్క పేరు వచ్చేసి శూన్య అనమాట. ఈ యొక్క హెలికాప్టర్ యొక్క విశిష్టత ఏంటి అంటే గాలిలో ప్రయాణించగలదు. సో దానిని ఇప్పుడు ఎయిర్ ట్యాక్సీగా ఉపయోగించబోతా ఉన్నారు. అర్థమైందా? సో ఎయిర్ ట్యాక్సీగా, సో గాలిలో ప్రయాణించేటువంటి ఒక ట్యాక్సీగా దాన్ని డెవలప్ చేశారు. కంప్లీట్గా ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది. సో ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ అవుతుంది, ఎక్కడ కావాలంటే అక్కడ లిఫ్ట్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది, లిఫ్టింగ్ అవుతుంది, రెండు కూడా అవుతుంది. సో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో 6 ప్రయాణికులు ప్రయాణించవచ్చు. సో 2028 కల్లా బెంగళూరు నగరంలో దీని యొక్క సేవలను తీసుకురాబోతా ఉన్నారు. దాని తర్వాత భారతదేశంలో హైదరాబాదు, విజయవాడ అట్ల ప్రాంతాల్లో కూడా తీసుకొస్తారట ఫ్యూచర్ టైమ్స్లో. ఓకేనా? సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీగా మనం చెప్పుకోవచ్చు. దాని యొక్క పేరు వచ్చేసి శూన్య అనేటువంటి ఒక పేరు. దాన్ని తయారు చేసినటువంటి కంపెనీ సరళ ఏవియేషన్ అనేటువంటి ఒక కంపెనీ. ఓకే, సో దీన్ని మొట్టమొదటిసారిగా టెస్ట్ అంటే లైక్ ఎగ్జిబిట్ చేసింది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 బెంగళూరులో దీన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఒక టెక్నాలజీ సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత ఇంకొకటి, ఇది మనకి కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి అంశం. లైక్ చూద్దాం, ఇక్కడ ఏఐ రెడీనెస్ అసెస్మెంట్ మెథడాలజీ రిలీజ్ చేశారు. సో లైక్ కొన్ని సంస్థలు, ఆ సంస్థలు మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఒక సంస్థ. దీనితో పాటు యునెస్కో వాళ్ళు. దాని తర్వాత ఈ మీటీ అనేటువంటి ఒక సంస్థ. క్లియర్ కదా? సో అంటే ఇది ఒక మంత్రిత్వ శాఖ సంస్థ. అంటే మంత్రిత్వ శాఖ ప్రభుత్వంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో ఇండియా ఏఐ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసి, క్లియర్ కదా, సో దీని ద్వారా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పరిశోధనలను ఎంకరేజ్ చేస్తారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఈ 3 సంస్థలు అంటే లైక్ మీటీ కానీ, యునెస్కో కానీ, ఆ మీటీలో ఉన్నటువంటి ఇండియా అనేటువంటి వ్యవస్థ కానీ 3 కలిసి ఈ యొక్క ఏఐ రెడీనెస్ అసెస్మెంట్ మెథడాలజీని ప్రారంభించడం జరిగింది. సో అట్లా ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో ఇది జరిగినటువంటి ప్లేస్ కూడా మనం చూసుకుంటే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి IIIT బెంగళూరు, రెండవది నాస్కామ్ ఏ ఆఫీస్. సో అక్కడ దీనికి సంబంధించినటువంటి మీటింగ్స్ అనేటువంటివి జరిగినాయి. లైక్ హోస్ట్ చేసింది ఎవరన్నా, సో యునెస్కో వాళ్ళు, మైటీలో ఉన్న ఇండియన్ ఏఐ వాళ్ళు, దాంతోపాటు ఇకిగాయ్ లా అనేటువంటి సంస్థ, వీళ్ళందరూ కూడా కలిసి నిర్వహించారు. లైక్ జనవరి 16 నుంచి 17 2025 మధ్య వీళ్ళు నిర్వహించడం జరిగింది అండి. ఓకేనా? సో ఈ ఫైనల్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డెవలప్ ఇండియా స్పెసిఫిక్ ఏఐ పాలసీ రిపోర్ట్. సింపుల్గా భారతదేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇంకా అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ ఇంకొక అంశం, సో ఎంటిటీ లాకర్ అనేటువంటిది న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది అంటే, ముందు దీన్ని తెలుసుకునే ముందు ఇంకొక అంశం ఒకటి తెలుసుకుందాం. డిజీ లాకర్ గురించి మనం మాట్లాడదాం. సో డిజీ లాకర్, సో ఎంటిటీ లాకర్ తెలుసుకునే ముందు డిజీ లాకర్ గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. సో ఇది కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా డిజీ లాకర్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకువచ్చారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క ఆధార్ కార్డును ఉపయోగించి డిజీ లాకర్ అకౌంట్ ఓపెన్ చేసి వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనం భద్రపరచుకోవచ్చు. లైక్ మనకు సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, ఏ కార్డునైనా మనం డిజీ లాకర్లో భద్రపరచుకోవచ్చు. అర్థమైందా? సో దాంతోపాటు డిజీ లాకర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ డిజీ లాకర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆర్సీ బుక్స్ కానీ, సో బండికి సంబంధించి వెహికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ డిజీ లాకర్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ నుంచి మనం తీసుకోవచ్చు. పుల్ చేసుకొని డిజీ లాకర్లో పెట్టుకోవచ్చు. నీడు ఉన్నప్పుడు సంబంధించినటువంటి ఆఫీసర్లకు చూపించవచ్చు. సో ఏదైతే సర్టిఫికేట్ని మనం డిజీ లాకర్ ద్వారా చూపిస్తామో 100% అది యాక్సెప్ట్ చేయాల్సిందే. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు వెహికల్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపారనుకోండి, వేర్ ఈజ్ యువర్ లైసెన్స్, వేర్ ఈజ్ యువర్ ఆర్సీ అన్నారనుకోండి, వెంటనే డిజీ లాకర్ ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ చూపించవచ్చు. సో దాన్ని ఖచ్చితంగా సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి సంబంధించినటువంటి చట్టం కూడా మనకు ఉంటుంది. లైక్ ఇన్ఫర్మేషన్ యాక్ట్
ఐటీ యాక్ట్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో దీనికి సంబంధించి దీన్ని అనుసరించి ఏదైతే డాక్యుమెంట్స్ అనేటువంటివి డిజిలాకర్లో పొందుపరుచుకొని ఉంటామో, ఏ డాక్యుమెంట్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ద్వారా పుల్ చేసి దాంట్లో పెట్టుకుంటామో దానిని 100% ప్రతి ఒక్క మినిస్ట్రీ కూడా, ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా యాక్సెప్ట్ చేయాల్సింది. దానికి సంబంధించినటువంటి చట్టం కూడా ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనమాట. సో ఫైనల్గా మన డిజిలాకర్ ద్వారా ఏం చేస్తూ ఉన్నాం, మనకు డాక్యుమెంట్స్ అనేటువంటి భద్రపరుస్తూ ఉన్నాం. ఇది ఎవరికి సంబంధించింది, సిటిజన్స్కి సంబంధించినటువంటి లాకర్ ఇది. మరి కార్పొరేషన్స్కి ఎట్లా, కార్పొరేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి, అది కానీ ఎంఎస్ఎంఈలు కానీ, ట్రస్టులు కానీ, స్టార్టప్స్ కానీ, సొసైటీలు కానీ, మరి వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎట్లా భద్రపరచుకోగలం? అందుకోసమే వీళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని భద్రపరచుకోవడానికి, డాక్యుమెంట్ని మేనేజ్మెంట్ చేయడానికి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసమే ఎంటిటీ లాకర్ అనేటువంటి ఒక వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. క్లియర్ కదా? సో ఇది ఇంపార్టెంట్ అంశం. సో డిజిలాకర్ ఈజ్ మెంట్ ఫర్ సివిలియన్స్, ఎంటిటీ లాకర్ ఈజ్ మెంట్ ఫర్ ఇండస్ట్రీస్, సొసైటీస్, ఎంఎస్ఎంఈస్, కార్పొరేట్స్, స్టార్టప్స్. ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కేంద్ర రక్షణ రంగ మంత్రిత్వ శాఖ వీరు ఒక యాప్ని లాంచ్ చేశారు. దాన్ని భారత రణభూమి దర్శన్ యాప్ని లాంచ్ చేశారు. సో భారత రణభూమి దర్శన్ యాప్ని కేంద్ర రక్షణ శాఖ విడుదల చేయడం జరిగింది. దాని వలన విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ భారతదేశము ఇప్పటి వరకు యుద్ధంలో పాల్గొన్నటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ 1947లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరిగింది, 1999లో జరిగింది, 1962లో జరిగింది, 1966లో జరిగినాయి. అంటే ఇండియాకి చైనాకి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగినాయి. 1971లో మళ్ళీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ త్రినిటీలో కూడా యుద్ధాలు జరిగినాయి. సో ఆ యుద్ధాలకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ కూడా భారత రణభూమి దర్శనంలో పొందుపరుస్తారు. దాంతోపాటు ఇండియాలో ఉన్నటువంటి ట్రై ఫోర్సెస్ కానీ, పారామిలిటరీ ఫోర్సెస్, ట్రై ఫోర్సెస్ అంటే త్రివిధ దళాలు, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. సో వీళ్ళకి సంబంధించిన అంశాలు, పారా ఫోర్సెస్ సంబంధించి లైక్ బిఎస్ఎఫ్ అని కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని కానీ, లేకపోతే అస్సాం రైఫిల్స్ అని కానీ, ఇట్లా పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా భారత రణభూమి దర్శనంలో పొందుపరుస్తున్నారు. దాంతోపాటు కొన్ని డిస్ప్యూట్స్ జరిగినాయి మనకి ఇండియాకి, కొన్ని దేశాలకి, లైక్ ఇప్పుడు ఇండియాకి చైనాకి గాల్వాన్ ఇష్యూ అని, గాల్వాన్ వ్యాలీ ఇష్యూ కానీ, డొక్లామ్ ఇష్యూ అని కానీ ఈ గతంలో మనకు జరిగినాయి. దాని తర్వాత చికెన్ నెక్ అనేటువంటి ఒక ఇష్యూ కానీ జరిగినాయి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా భారత రణభూమి దర్శనంలో ఏర్పాటు చేస్తుంది. అందుకే ఈ యాప్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్ కదా? సో ఇది అంశం. సో దాంతోపాటు ఆర్మీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవో ఉన్నాయో, టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఆ యాప్లో ఉంటాయి. క్లియర్ కదా? సో రక్షణ రంగం, పర్యాటకం సంబంధించిన, భారత సైన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆ యాప్లో పెడతారు. ఓకే, సో దీన్ని రిలీజ్ చేసింది జనవరి 15, 2025లో రిలీజ్ చేశారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఎక్కడ జరిగింది? సో డైరెక్ట్ క్వశ్చన్. సో ఎక్కడ జరిగింది? 3 ప్లేసెస్లో జరిగింది అండి. క్లియర్ కదా? సో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 వచ్చేసి 3 ప్లేసెస్లో జరిగింది. సో దీనిలో ఒక ప్లేస్లో నరేంద్ర మోడీ గారు పర్సనల్గా అటెండ్ అయ్యారు. సో అది భారత మండపంలో వారు అటెండ్ అయ్యారు. సో భారత మండపంలో జరిగింది. దాని తర్వాత యశోభూమిలో కూడా జరిగింది. ఈ రెండు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేసెస్. దాని తర్వాత గ్రేటర్ నోయిడాలో కూడా జరిగింది. ఇండియన్ ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్ అనేటువంటి ఒక ప్లేస్లో కూడా, అంటే అక్కడ కూడా ఈ జరిగింది. ఇది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 అనేటువంటిది జరిగింది. క్లియర్ కదా? సో 3 ప్లేసెస్లో జరిగింది. ఎందుకంటే ప్లేసెస్ ఇంపార్టెంట్ అడుగుతూ ఉన్నారు. సింపుల్గా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఎక్కడ జరిగింది? 2 ఈవెంట్స్ ఏమో ఢిల్లీలో యశోభూమిలో భారత మండపంలో జరిగింది. దాని తర్వాత 3rd ఈవెంట్ వచ్చేసి గ్రేటర్ నోయిడాలో జరిగింది. సో ఈ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో వీటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువగా డెవలప్ చేయడము, హైబ్రిడ్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిసిటీ ప్లస్ డీజిల్, లేదా ఎలక్ట్రిసిటీ పెట్రోల్ అట్లా రన్నేటువంటి వెహికల్స్ని తయారు చేయడము, బయోఫ్యూయల్ వెహికల్స్ని తయారు చేయడము, సిఎన్జి వాహనాలు తయారు చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఎక్స్పో అనేటువంటిది జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.